ఇప్పుడు ప్రభుదేవ గారు హిస్ కాల్డ్ ఇండియన్ మైకేల్ జాక్సన్, రైట్? ఇప్పుడు సుందరం మాస్టర్ ప్రభుదేవ గారిని కన్న వ్యక్తి, ఆయన ఈజ్ ద బిగ్గెస్ట్ కొరియోగ్రాఫర్ వన్స్. వీళ్ళందరూ కూడా మీ ఫేవరెట్ డాన్సర్ ఎవరు అని చిరంజీవి గారు అనే చెప్తారు. ప్రభుదేవ గారిని ఇప్పుడు నా ఫార్మీ చిరంజీవి గారు అంతే అని చెప్తారు. సో నేను అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ విచ్ హీరో డాన్సెస్ వెల్ అండ్ బెటర్, డెఫినెట్ గా ఇప్పుడు మిగతా హీరోలని కూడా ఎవరు తక్కువ చేయాల్సిన అవసరం, అందరూ మంచి డాన్సర్లే. బట్ వాళ్ళని కంపేర్ చేసేటప్పుడు కాంటెంపరీస్ తోటి కంపేర్ చేసుకో, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపారిజన్ తప్పని నేను అంటా. ప్రతి హీరోకి వాళ్ళ ఓన్ యూనిక్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. ఆ సినిమా హిట్ అవ్వాలి, ఆ టైంకి కరెక్ట్ గా ఆ స్టెప్స్ స్ట్రైక్ అవ్వాలి, ఆ టైంకి కరెక్ట్ గా సాంగ్ అవన్నీ కుదరాలి. పాట హిట్ అవ్వడము, ఆ మూమెంట్స్ హిట్ అవ్వడం అనేది అది ఓన్లీ ఒక్క దాంతోటి కాదు. ఇప్పుడు నేను చెప్పిన మంచి దొంగ సినిమాల పాట కానీ, ఖాళీ సినిమాల పాట కానీ మనకే చాలా మందికి చిరంజీవి గారి ఫ్యాన్స్ కి వాళ్ళకి తెలియదు. కొన్నిసార్లు సినిమా హిట్ అవ్వదు, బట్ అందులో కొన్ని ఐకానిక్ సాంగ్స్ అండ్ ఎగ్జాంపుల్ లంకేశ్వరుడు. లంకేశ్వరుడు సినిమా ఇస్ నాట్ బిగ్ హిట్ ఆర్ ఇట్స్ నాట్ ఎ హిట్, కానీ 16 ఏళ్ల వయసు అనేది ఒక ఐకానిక్ సాంగ్, ఎప్పటికీ అది ఎప్పటికీ గుర్తించకుండా వెళ్ళిపోతుంది. అది యాక్చువల్లీ ఆ సినిమాలో కూడా ఐఎమ్ మ్యాడ్ అని ఒక పాట ఉంటది. అది కొంచెం ఆ పాట వల్ల సినిమా ఫ్లాప్ అయింది, ఆ పాట నుంచి సినిమా డౌన్ అయిందని చెప్పి అందరు ఫీలింగ్. కానీ ఐఎమ్ మ్యాడ్ అనే సాంగ్ లో కూడా స్టెప్స్ చాలా బాగుంటాయి. లంకేశ్వరులో అండర్ రేటెడ్ సాంగ్ అది. అండర్ రేటెడ్ సాంగ్స్ లో గరనమ్మగుడిలో కూడా అలాగే. గరనమ్మగుడు అందరికంటే బంగారు కోడి పెట్ట ఒకటి, అదే ఏంది బే ఎట్టగా ఉంది ఒకటి, ఈ సాంగ్స్ ఉంటాయి. కానీ దానిలో ఏ పిల్ల హల్లో పిల్ల, కాఫీ గీఫీ, కంచం మంచం 1/2 అని పాట ఉంటుంది. సూపర్ స్టెప్స్ ఉంటాయి దానిలో కూడా. హిట్ బట్ అండర్ రేటెడ్, ఎందుకంటే బంగారు కోడి పెట్ట అనేది పీక్స్ లో ఉంటుంది. ఇంకో సాంగ్స్ గురించి మనం ఇప్పుడు అండర్ రేటెడ్ సాంగ్స్ గురించి కాకుండా కొన్ని ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఐకానిక్ మూమెంట్స్ ఆల్సో. ఇప్పుడు ఐకానిక్ సాంగ్స్, ఐకానిక్ మూమెంట్స్, నాకు బాగా నచ్చిన ఒక మూమెంట్ యాక్చువల్ గా టీవీలో మాత్రమే వస్తుంది. యూట్యూబ్ లో స్టెప్ ఎందుకు కట్ చేశారు, అది ఎందుకు కట్ చేశారు ఇప్పటికీ నాకు తెలియదు. రౌడీ అల్లుడు సినిమాలో లవ్ మీ మై హీరో మజాగా ముత్తిస్తా, అందులో ఒక సాంగ్ ఉంటది అనమాట. ఇలా కూర్చొని ఇలా ఇలా లేస్తారు ఆయన, ఒక స్నేక్ మూమెంట్ ఉంటది అనమాట. ఆ మూమెంట్ ఎప్పుడు కట్ అయిపోతుంది, అది సింగిల్ షాట్ స్టెప్ అనమాట. ఇలా 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 లేసి ఇట్లా ఒక వేవ్ మూమెంట్ ఉంటుంది అనమాట. బ్యూటిఫుల్ స్టెప్ అది. అది థియేటర్ లో చూసినట్టు గుర్తుంది, తర్వాత ఎక్కడో చూసినట్టు గుర్తుంది, కానీ టీవీలో ఉంది కానీ యూట్యూబ్ లో ఎక్కడ లేదు. అంటే నేను ఎప్పుడో ఏదో కష్టపడి దాన్ని ఆ మూమెంట్ ని క్యాప్చర్ చేసి కూడా పెట్టుకున్నా, నాకు దొరకట్లేదు ఆ మూమెంట్. బట్ ఆ మూమెంట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ అనమాట చిరంజీవి గారు. అలాంటిది మళ్ళీ రాజా విక్రమార్క సినిమాలో కూడా నాగినివో భోగినివో అని ఒక సాంగ్ ఉంటుంది. సినిమా ఇట్స్ అ గుడ్ ఫిల్మ్ బట్ ఇట్స్ నాట్ అ బ్లాక్ బస్టర్. రాజా విక్రమార్క పాటలో కూడా ఏరారో ఈ సూర్యుని జాబిలి వాటేసుకుంది, తర్వాత బళా చాంగు బళా, ఆ సాంగ్స్ హిట్. ఈ నాగినివో భోగినివో సాంగ్ కూడా యాక్చువల్లీ అండర్ రేటెడ్ సాంగ్. అది కూడా మళ్ళీ ఐ థింక్ ప్రభుదేవ మాస్టర్ కొరియోగ్రఫీ దానికి కూడా, ఆర్ మేబీ కొరియోగ్రఫర్ నేను గుర్తులేదు. బట్ దానిలో కూడా అమలా గారు, చిరంజీవి గారు, ఇంకా అసలు ఆ సాంగ్ ఫ్లెక్సిబిలిటీకి పరాకాష్ట. అందరికీ తెలుసు అమలా గారు క్లాసికల్ డాన్సర్ అని. ఆవిడతో ఈక్వల్ గా చిరంజీవి గారు చేసిన పర్ఫార్మెన్స్ లైక్ బ్యూటిఫుల్.